భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రాణప్రతిష్ఠగా నిలిచే పండుగలలో సంక్రాంతి ఒకటి. ప్రకృతితో మన అనుబంధాన్ని గుర్తు చేస్తూ రైతు కష్టానికి కృతజ్ఞతగా జరుపుకునే ఈ పండుగ తెలుగు ప్రజల జీవితాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆనందం, ఐక్యత, కుటుంబ బంధాల పండుగగా సంక్రాంతి ప్రతి ఇంటిని పండుగ వెలుగులతో నింపుతుంది. అసలు సంక్రాంతి ఎన్ని రోజులు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు, ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. పల్లెల నుంచి పట్టణాల వరకు ఒకే ఉత్సాహం, ఒకే ఆనందంతో జరుపుకునే సంక్రాంతి పండుగ మన సంప్రదాయాల గొప్పతనాన్ని చాటుతుంది. పట్టణాల నుంచి పల్లెలకు వచ్చేవారు మళ్ళీ పండుగ వచ్చేంత వరకు జ్ఞాపకాలను మధ్యలో ఉంచుకొని పయనమవుతారు. ప్రకృతికి కృతజ్ఞతగా, రైతుకు గౌరవంగా, కుటుంబానికి ఐక్యతగా నిలిచే ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు, కొత్త వెలుగులు నింపాలని కోరుకుందాం. సంక్రాంతి పండుగ భారతీయ సంప్రదాయాలకు ప్రత్యేకగా నిలిచే మహత్తర పండుగ. ముఖ్యంగా తెలుగు ప్రజలకు ఇది అత్యంత ప్రియమైన వేడుక. రైతుల కష్టానికి ఫలితం దక్కిన ఆనందాన్ని, ప్రకృతితో మన అనుబంధాన్ని ప్రతిబింబించే పండుగగా సంక్రాంతి జరుపుకుంటారు. ఈ పండుగ సాధారణంగా 4 రోజుల పాటు జరుపుకుంటారు. ప్రతి రోజుకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ముందుగా మొదటి రోజు భోగి. పిల్లలకు భోగి పళ్ళు వేయడం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. పండుగకు ఆరంభంగా నిలిచే భోగి పండుగ పాతదాన్ని విడిచిపెట్టి కొత్తదాన్ని ఆహ్వానించే భావనకు ప్రతీక. ప్రతి ఏటా మకర సంక్రాంతికి ముందు రోజు భోగిని జరుపుకుంటారు. తెల్లవారుజామున భోగి మంటలు వేసి చెడు అపశకునాలు దూరమై సుఖశాంతులు కలగాలని కోరుకుంటారు. ఈ మంటల్లో పాత వస్తువులను వేయడం ద్వారా పాత అలవాట్లు, బాధలు కూడా దహించిపోతాయన్న నమ్మకం ఉంది. ఇళ్లను శుభ్రపరిచి ముంగిళ్ల ముందు అందమైన రంగురంగుల రంగవల్లులు వేసి గొబ్బెమ్మలు పెట్టి పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చుతారు. చిన్నారులకు భోగి పళ్ళు వేయడం ప్రత్యేక ఆకర్షణ. రేగిపళ్ళు, నాణేలు, పువ్వులతో పిల్లలపై ఆశీర్వదిస్తూ పండుగ జరుపుకుంటారు. ఈ రోజు కుటుంబ సభ్యులంతా కలిసి ప్రత్యేక వంటకాలు సిద్ధం చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో జానపద గీతాలు, ఆటపాటలతో భోగి పండుగ సందడిగా సాగుతుంది. భోగి పండుగ మనకు శుభ్రత, కొత్త ఆరంభం, సామాజిక ఐక్యత విలువలను గుర్తు చేస్తూ సంక్రాంతి మహోత్సవానికి ఆహ్వాన ఘడియగా నిలుస్తుంది. సంక్రాంతి పండుగలో 2వ రోజు మకర సంక్రాంతి ప్రధాన ఘట్టంగా నిలుస్తుంది. ఈ రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తారు. ఉత్తరాయణం ప్రారంభమయ్యే ఈ పవిత్ర సమయంలో సూర్యదేవుడికి కృతజ్ఞతగా పూజలు చేస్తారు. చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణాన్ని సూచించే రోజుగా మకర సంక్రాంతికి విశేష ప్రాముఖ్యత ఉంది. తెల్లవారుజామునే అభ్యంగన స్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి దేవాలయాలకు వెళ్తారు. ఇళ్లలో పశువులకు పూజలు చేసి అలంకరిస్తారు. రైతు పండుగగా గుర్తింపు పొందిన ఈ రోజున పంటలు పండిన ఆనందాన్ని ప్రకృతితో పంచుకుంటారు. సూర్యుడికి నైవేద్యంగా పొంగలి, బెల్లం, నువ్వులు, చెరుకు సమర్పిస్తారు. అరిసెలు, సకినాలు, గారెలు, చక్కెర పొంగలి వంటి ప్రత్యేక పిండి వంటలు చేస్తారు. బంధువులు, అతిథులను ఆహ్వానించి ఆతిథ్యం ఇస్తారు. గాలిపటాల పండుగగా కూడా మకర సంక్రాంతి ప్రసిద్ధి. చిన్న పెద్ద తేడా లేకుండా ఆకాశంలో రంగురంగుల పతంగులు ఎగరవేస్తూ పండుగ ఆనందాన్ని పంచుకుంటారు. ప్రకృతికి కృతజ్ఞత, రైతుకు గౌరవం, కుటుంబానికి ఐక్యత, ఈ 3 విలువలను ప్రతిబింబించే మకర సంక్రాంతి పండుగ తెలుగు ప్రజల జీవన శైలికి ప్రతీకగా నిలుస్తుంది. సంక్రాంతి పండుగలో 3వ రోజు కనుమ. ఇది ప్రధానంగా రైతు సంస్కృతి, పశు సంపదకు గౌరవం తెలియజేసే పండుగ. వ్యవసాయ పనుల్లో రైతుకు తోడుగా ఉండే ఎద్దులు, ఆవులు వంటి పశువులకు ఈ రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వాటికి స్నానం చేయించి కొమ్ములకు రంగులు వేసి పూలతో అలంకరిస్తారు. కనుమ రోజున గ్రామీణ ప్రాంతాల్లో సందడి కనిపిస్తుంది. ఎద్దుల పోటీలు, సంప్రదాయ క్రీడలు, జానపద కళలు ప్రజలను ఆకట్టుకుంటాయి. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శనలు పల్లె వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మారుస్తాయి. వ్యవసాయ సాంప్రదాయాలను గుర్తు చేసే విధంగా
ఈ రోజు ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ రోజున కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కలిసి విందు భోజనాలు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో మాంసాహార వంటకాలు ప్రత్యేకంగా సిద్ధం చేస్తారు. గ్రామీణ సంస్కృతి, ఐక్యత, పరస్పర సహకారాన్ని ప్రతిబింబించే కనుమ పండుగ రైతు జీవన శైలికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. సంక్రాంతి పండుగలో 4వ రోజును ముక్కనుమగా జరుపుకుంటారు. ఈ రోజు పండుగ ముగింపు దశకు ప్రతీకగా ఉండడంతో పాటు ఆనందోత్సవాలకు ప్రతీకగా నిలుస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ముక్కనుమకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఈ రోజున కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కలిసి ఉల్లాసంగా గడపడం ఆనవాయితీ. ఈ రోజున మాంసాహార వంటకాలతో కుటుంబ సభ్యులు అతిథులకు ఆతిథ్యం ఇస్తారు. గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే ఆటలు, పల్లె పండుగ వాతావరణం ఈ రోజున ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. పల్లె వాతావరణంలో సంప్రదాయ ఆటలు, పందిళ్లు, గ్రామీణ క్రీడలు, వినోద కార్యక్రమాలు సందడిగా సాగుతాయి. వ్యవసాయ పనులకు స్వల్ప విరామమిస్తూ పండుగ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించే రోజు ముక్కనుమ. సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత కొత్త ఆశలతో, కొత్త ఉత్సాహంతో రోజువారీ జీవితానికి తిరిగి వెళ్లే సంకేతంగా ముక్కనుమ నిలుస్తుంది. సంక్రాంతి పండుగ అంటే కేవలం పూజలు, వంటకాలు మాత్రమే కాదు. ఇది కుటుంబ బంధాలను బలపరిచే పండుగ. పట్టణాల్లో ఉన్నవారు సొంత ఊళ్లకు చేరి పెద్దల ఆశీస్సులు పొందుతారు. గాలిపటాల పండుగగా కూడా సంక్రాంతి ప్రసిద్ధి. ఆకాశమంతా రంగురంగుల పండుగలతో నిండిపోతుంది. ప్రకృతికి కృతజ్ఞత, రైతుకు గౌరవం, కుటుంబానికి ప్రాధాన్యం, ఈ 3 విలువలను సమన్వయం చేసిన పండుగే సంక్రాంతి. ఆనందం, ఐక్యత, సంప్రదాయాల పరిరక్షణకు నిలువెత్తు నిదర్శనంగా ఈ పండుగ ప్రతి ఇంటిని వెలుగులతో నింపుతుంది.